నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. దాదాపు నెల రోజులు కావస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం, చర్చ ఒకటి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, దేశ రాజకీయాల్లో కూడా. ఇంకా గులాబీ పార్టీలు అయితే ఎవరో బయటపడట్లేదు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మీద ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే కూతురు అరెస్టు ఎంతో బాధ ఉంటుంది. అందులోనూ ఒక ఇంపార్టెంట్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాజకీయంగా చాలా ఆమెకు బ్యాడ్ ఇన్సిడెంట్ అది. ఇటువంటి క్రమంలో అందరూ వెళ్ళి పర్యటించారు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు. కానీ కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు? కనీసం ఢిల్లీ కూడా వెళ్ళాలని అనిపించలేదా? దాని వెనుక ఆంతర్యం ఏంటి అనేది బాగా వినిపిస్తుంది. మనం చూసాం, గతంలో కేటీఆర్ వెళ్ళారు, హరీష్ రావు వెళ్ళారు, అలాగే కవిత తల్లి వెళ్ళారు, కవిత భర్త, కవిత పిల్లలు, కొంతమంది కుటుంబ సభ్యులు, కొంతమంది నేతలు కూడా వెళ్ళారు. కానీ కేసీఆర్ మాత్రం ఎందుకు వెళ్ళలేదు అనేది బాగా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఆయన ఇటీవల పబ్లిక్తో మమేకమై కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం చూసాం, నల్గొండ, కరీంనగర్, తాజాగా జరిగినటువంటి చేవెల్. ఇలాంటి సందర్భంలో ఎక్కడా కూడా కవిత ఇష్యూ గురించి కానీ ఎక్కడా కూడా మాట్లాడట్లా. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఆ పార్టీలో అయితే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఒకటని వారైతే భావిస్తున్నారు. రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు టార్గెట్గా పెట్టుకున్నారు కేసీఆర్. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనుక చూస్తే పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీన్ని మనం చూడాలి. ఎందుకనంటే 17 పార్లమెంటు స్థానాల్లో ఎలా అయినా సరే కనీసం మనం ఒక 8 నుంచి 10 స్థానాలు గెలుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. భావించడంలో తప్పు లేదు. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఎక్కడ కనిపించట్లే. ఎందుకనంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ తప్ప బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా థర్డ్ ప్లేసే ఉంటుంది. సర్వే సంస్థలు కాదు, అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. సర్వే సంస్థలు కూడా అదే చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కవిత వ్యవహారం గురించి ఒకవేళ ఏదైనా కామెంట్ చేస్తే నెగిటివ్ వెళ్ళిపోతుందేమో ప్రజల్లోకి. ఇష్యూని అనవసరంగా మనం రప్చర్ చేయడం అవుతుంది, రాజకీయంగా మరింత దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది అని కేసీఆర్ భావించారు. అందుకే ఆ విషయానికి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన కనీసం ఢిల్లీ వెళ్ళాలి, ఎక్కడైనా ఇద్దరు రాజకీయ కుటుంబమే, ఆమె ఒక సీనియర్ నాయకురాలుగా ఉన్నారు పార్టీలో, అందులోనూ చాలా ఇష్టమైనటువంటి కుమార్తె. కేసీఆర్కి కవిత అంటే చాలా ఇష్టం. ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు అలా ఉన్నారు? మౌనం వహించడం ఓకే, సరే మాట్లాడలేదు. కనీసం కుటుంబ సభ్యులంతా వెళ్ళారు, వెళ్ళి పలకరించి రావచ్చుగా. ఎందుకు ఇలా మారిపోయారు కేసీఆర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. పార్టీ వర్గాల్లోనే కాదు, కుటుంబ సభ్యుల్లో కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒక పక్కన పార్టీ కార్యక్రమాలకి, సభలకు, రివ్యూ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారు. అలాగే ఫామ్ హౌస్లో అనేక మంది నేతలను కలుస్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్ళే తీరిక లేదా, కూతుర్ని పరామర్శించే పని లేదా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి అంటే రాజకీయంగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం ఇప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఒక రకమైనటువంటి మైనస్ అవుతుందేమో అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ వెళ్ళి పరామర్శించినా ఆమె బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సరే కొన్నాళ్ళైతే అట్లా నడవనివ్వండి అన్నట్లు కూడా ఉండొచ్చేమో అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి తోడు ఈడీ కాకుండా మళ్ళీ సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. సిబిఐ కూడా ఆయా కేసులు నమోదు చేయటం, ఆమెని అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకోవటం. ఈ పరిణామాల నేపథ్యంలో దీని మీద ఫోకస్ పెట్టకుండా మనం ఢిల్లీ వెళ్ళి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తే మరి మనం డౌన్ఫాల్ అయిపోతాం పొలిటికల్గా అనేది భావించి ఉంటారు. అందుకే ఆయన సైలెంట్ మోడ్లో ఉన్నారు. కానీ ఆయనైతే చక్రం తిప్పుతారు ఎక్కడున్నా సరే అనేది కూడా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు.
ఈ కేసులో వాదించడానికి చాలా సీనియర్ అడ్వకేట్స్ని పెట్టారు బెయిల్ కోసం. సో ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది.